హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి మార్నింగ్ రొటీన్‌తో మీ ముందుకొచ్చేసా. మార్నింగ్ రొటీన్ అంటే ఆఫ్టర్ పూజ కంప్లీట్ అయిపోయాక బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, దాని తర్వాత నా కిచెన్‌లో వర్క్ అంతా కూడా ఇవాళ మీతో షేర్ చేస్తాను. అండ్ చాలా బాగుంటుంది. వ్లాగ్ అంతా మిస్ కాకంటే ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ లాస్ట్ వ్లాగ్‌లో చూసారు కదా! ఘీ ప్రిపేర్ చేశాను. సో, ఆ ఘీ ప్రిపేర్ చేశాక నేను మిగిలిపోయిన గోదావరితో ఘీ చూర్మా ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తా. చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే చాలామందికి తెలియక కూడా ఉండొచ్చు. ఇది నార్త్ రెసిపీ అనమాట. రాజస్థాన్ అండ్ పంజాబ్‌లో మనకి చాలా ఫేమస్ రెసిపీ అనమాట ఇది. అండ్ చాలా ఈజీ కూడా. అండ్ మనం స్టోరేజ్ కూడా చక్కగా చేసుకోవచ్చు 1 మంత్ వరకు ఏమీ పాడవకుండా. సో, ఇక అయితే తర్వాత షేర్ చేస్తా. ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయాక మీకు తెలిసిందే 11:00కి నేను ఏదో ఒకటి తాగుతా, లిక్విడ్ కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్ అయినా తినడం అలవాటు. సో, ఇప్పుడు ఇంకా సమ్మర్స్ కాబట్టి డైలీ నేను ఇంకా బటర్ మిల్క్ అనేది తీసుకుంటా అనమాట. అండ్ ఫ్రూట్స్ అయితే లిక్విడ్ కూడా అవుతున్నది అండ్ సాలిడ్‌గా కూడా తినడం అవుతుంది. సో, ఇక బటర్ మిల్క్స్ అనేవి డైలీ కంటిన్యూషన్ అయిపోయిందనమాట. మార్నింగే చక్కగా పిల్లలు కూడా స్కూల్స్ ఇప్పుడు లేవు కాబట్టి ఇంట్లో అందరం కూడా కలుపుకొని తాగుతాం. ఒక పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, చిన్న అల్లం ముక్క, ఇక జీలకర్ర కొద్దిగా వేయించి వేసుకుంటే మజ్జిగలో చాలా బాగుంటుంది. లేదు అనుకున్నప్పుడు పచ్చిది వేసుకున్నా కూడా చాలా బాగుంటుందనమాట. మజ్జిగ తాగేసి చక్కగా చల్లగా అయితే 11:00కి నేను కిచెన్లోకి వచ్చాను అనమాట. ఇప్పుడు ఇంకా స్కూల్స్ లేవు కాబట్టి ఇలాగా మనకి లంచ్ అనేది బిఫోర్గా ప్రిపేర్ చేసుకోకుండా ఆఫ్టర్ ప్రిపేర్ చేసుకోవడం అనేది అలవాటైపోయింది ఇప్పుడు. కొద్దిగా లేట్గా తింటాం కాబట్టి 11:00 అలా ప్రిపేర్ చేస్తాను అనమాట. అండ్ ఈరోజు ఇంట్లో బంగాళదుంప ఫ్రై అండ్ ఇంకా పప్పు గోంగూర చేద్దాం అనుకుంటున్నా. దానికోసం అని చెప్పేసి పప్పు గోంగూర 2 కలిపేసి ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఉప్పు, కారం కూడా వేసేసి 1 టమాటా వేసుకోవచ్చు మన ఇష్టం ఉంటే, లేదంటే లేదు. బట్ టమాటా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఒక ఉల్లిపాయ ఏంటంటే వేసుకున్నా బాగుంటుంది, లేదంటే అలా స్కిప్ కూడా చేయొచ్చు. సో, ఇవన్నీ కలిపేసి అయితే నేను పెట్టేసా కుక్కర్. సో, ఇక తర్వాత ఇదిగోండి రైస్ అయితే వాష్ చేసేసి ఈ రైస్ వాటర్ అంతా కూడా ఉంచుతా అనమాట. డైలీ కొద్ది కొద్దిగా ఇవి మొక్కలకి వేస్తే చాలా మంచి హెల్తీగా గ్రోత్ అవుతాయి అన్నమాట. ఈ రైస్ వాటర్ మనకి మనీ ప్లాంట్స్ ఇంకా మనకి తమలపాకుల చెట్లకి మంచి ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడైతే ఇంకా నేను సమ్మర్ కాబట్టి డైలీ వేస్తున్న ప్లాంట్స్కి కొద్ది కొద్దిగా వేస్తా అనమాట. లేదు అనుకుంటే చలికాలంలో అయితే ఇలాగా నేను వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ ఇలా వేసేదాన్ని అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా రీగ్రోతింగ్ స్టేజ్ అనమాట. మనకి వన్స్ వింటర్ కంప్లీట్ అయిపోయాక మనకి స్ప్రింగ్ ఎలా వస్తుందో, స్ప్రింగ్ వచ్చినప్పుడు అన్నీ కొత్త లీవ్స్ వస్తాయి కదా, ఇంట్లో మొక్కలకి కూడా అలానే అనమాట. మొత్తం అన్నీ కూడా వాడిపోయి కొత్త కొత్త బ్రాంచెస్, కొత్త కొత్త లీవ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా పచ్చ పచ్చగా కనిపిస్తున్నాయి అనమాట. వచ్చిన చిగురులతో చాలా బాగుంది. అండ్ ఆ కార్నర్లో ఆ ప్లాంట్స్ అవి పెట్టాను కదా, అక్కడ కూడా చాలా మంచి లుక్ వచ్చిందనమాట. బుషీగా కనిపిస్తున్నాయి కొద్దిగా. మనకి అక్కడ ఎయిర్ అనేది బాగా దొరుకుతుంది కాబట్టి. సో, ఇంకా ఇలా ప్లాంట్స్కి అయితే పనిలో పని కేరింగ్ కూడా అయిపోతూ ఉంటుంది అనమాట మార్నింగ్. అండ్ తర్వాత ఇదిగోండి పప్పు గోంగూర పెట్టాను కదా, పప్పు ఆవేళ కొద్దిగా ఎర్లీగా విజిల్స్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. అందుకనే కొద్దిగా వేడి నీళ్ళు పక్కన పెట్టి ఆ వేడి నీళ్ళు దాంట్లో వేసి మ్యాష్ చేసుకుంటే మనకి పప్పు అనేది తొందరగా బాయిల్ అయిపోతుంది అండ్ బాగుంటుందన్నమాట. ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడైతే పోపు కూడా పెట్టేస్తున్నాను పప్పుకి. ఇక పప్పులో ఏంటంటే ఉత్తిపప్పు అయితే చాలామందికి వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇష్టం, లేదంటే స్కిప్ చేస్తారు. కానీ పప్పు గోంగూరకి మాత్రం కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ వెల్లుల్లిపాయ వేస్తేనే టేస్ట్ వస్తుంది. వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, చక్కగా ఇంత జీలకర్ర అన్నీ వేసి కొన్ని పప్పులు అన్నీ వేసేసి తాలింపు పెట్టుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే చాలా ఎమ్మిగా ఉంటుంది పప్పు గోంగూర. అండ్ నాకు చాలా ఫేవరెట్ అనమాట, కానీ తక్కువ వండుతా అనమాట. చిన్నప్పుడు ఐరన్ బాగా ఉంటుందని చెప్పేసి ఉల్లిపాయ, ఈ పప్పు గోంగూర బాగా పెట్టేవారనమాట. కానీ ఈ ఫుడ్ పెద్ద అయ్యాక హై బీపీస్ అని లేదంటే బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు తినకూడదని చెప్పేసి అయితే చాలా మటుకు ఇప్పుడు ఇవన్నీ కూడా తగ్గించేసాము. ఏ ఫుడ్ ఎప్పుడు తింటే బాగుంటుందో కూడా మనకే తెలియట్లేదు నా వీడియోస్. అన్నీ వండుతాను. సో, నేను బట్ ఏంటంటే కొద్దిగా
అన్నీ కూడా తింటా, అన్నీ టేస్ట్ చేస్తా, కొద్దిగా తింటూ ఉంటా. ఇలా అయితే మనకి ఏ బ్యాలెన్సింగ్ అనేది ప్రాబ్లం రాదు. ఇప్పుడు మనం ఒకటే డైట్ ప్రిపేర్ అయినా, ఒకటే డైట్ ఫాలో అయినా సరే కొద్దిగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి రొటేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అప్పుడప్పుడు ఇలా పప్పు గోంగూర కూడా వండుతా. అండ్ దీనికి కాంబినేషన్ ఇవాళ బంగాళదుంప ఫ్రై అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది కాంబినేషన్. అండ్ తర్వాత పాపడ్ కూడా ఫ్రై చేసా పిల్లలకి. ఇక మా ఇంట్లో ఏంటంటే పిల్లలకి ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది కదా. మా ఇంట్లో పాపడ్ లేకపోతే అస్సలు భోజనం చేయరనమాట. సో పాపడ ఆమ్లెట్ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అండ్ పప్పు గోంగూరతో ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇక బంగాళదుంప ఫ్రై కూడా చాలా బాగుంది, బాగా వచ్చింది ఆవేళ. ఇక బంగాళదుంప చాలా ఈజీ కదా, అన్ని పోపులన్నీ వేసేసి చక్కగా ఉల్లిపాయ అన్నీ కూడా వేసేసి కొద్దిగా ఫ్రై అయ్యాక ఈ కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసేసా. అండ్ దాంట్లో కొద్దిగా మనం కొరియండర్ పౌడర్ అండ్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసి లిటిల్ బిట్ ఫ్రై చేసేసి దానిపైన లిడ్ పెట్టేసి మనం సిమ్లో పెట్టేస్తే ఈ ఆవిరికే బంగాళదుంప అనేది ఉడికిపోతుంది. అండ్ ఇంకా బంగాళదుంప ఫ్రై అయ్యే లోపలే ఇక ఈ రెసిపీ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇది చాలా ఈజీ, మనకి ఒక డిజర్ట్ లాగా ఉంటుంది. అండ్ డైలీ మనం మార్నింగ్ తిన్నా బాగుంటుంది, మంచి హెల్దీ అనమాట. ఎప్పుడు కావాలన్నా అప్పుడు తినొచ్చు. సో నా దగ్గర ఉన్న చాలా తక్కువ క్వాంటిటీతో చేశాను ఈసారి. లాస్ట్ టైం కూడా చేశాను, బట్ మీకు నేను షో చేయలేకపోయాను, అందుకే ఈసారి షేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఇంత గోదావరి అయితే వచ్చింది. చాలామంది ఏంటంటే చాలా ఎక్కువగా దాన్ని ఫ్రై చేసేస్తారు. అలా కాకుండా కొద్దిగా మనం ఇలా లిటిల్ బిట్ కొద్దిగా దాంట్లో గీ వస్తున్నట్టుగా ఉంచుకుంటే సరిపోతుందనమాట. అండ్ నిన్నైతే వడకట్టేసి పెట్టేశాను నిన్న నైట్. అంత గీ అయితే వచ్చింది లాస్ట్ టైం మీద. ఈసారి గీ అనేది చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా నా దగ్గర 1 మంత్ నేను స్టోర్ చేసి ఉంచానన్నమాట మీగడ. అండ్ ఇంకోండి ఈ గోదావరి అంతా కూడా తీసి ఒక బౌల్లో పెట్టేసుకొని కొద్దిగా దాంట్లో మళ్ళీ నేను గీ యాడ్ చేసి, ఇంకా మనకి ఉప్మా నూక ఉంటుంది కదా, బాంబే రవ్వ తీసి మనకి ఎంత గీ చూర్మా మిగిలిపోయిందో అంత రవ్వ కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా మనం అదే కలర్లో కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట బాంబే రవ్వ కూడా. దీంట్లో కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసాను. 1 స్పూన్ మనకి డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసాను. ఇక అది రోస్ట్ అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని ఇక కొద్దిగా మళ్ళీ గీ యాడ్ చేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టాను అనమాట. మన ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చు అండి, బాదం, జీడిపప్పు మన ఇష్టం, అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆ రోజు ఓన్లీ బాదం అండ్ కాజు వేసాను. అవి కూడా లిటిల్ బిట్ ఫ్రై చేసేసి ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. అండ్ ఈ మిక్చర్ అంతా ఒకసారి యాడ్ చేసుకుంటూ మనకి ఎంత షుగర్ పడుతుందో అంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత లాస్ట్లో ఒక 2-3 ఇలాచీ ఉంటే దంచుకొని దాంట్లో మిక్స్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అండ్ ఎమ్మీ రెసిపీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది, ఈ గీ చూర్మా అనేది. సో మేము అక్కడ నార్త్లో ఉండేటప్పుడు బాగా ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక గీ ప్రిపరేషన్ అనేదే తగ్గిపోయింది. ఇక్కడైతే కొద్దిగా పాలు కూడా తక్కువ తీసుకోవడం వల్ల తక్కువ అవుతుంది. అక్కడ బాగా ఎక్కువ పాలు తీసుకునే వాళ్ళం కాబట్టి లీటర్ పాలకి మాకు 15 డేస్కి ఒక 1/2 లీటర్ కంటే ఎక్కువ గీ అనేది వచ్చేది. కాకపోతే అక్కడ మేము తీసుకునేది బఫేలో మిల్క్ తీసుకునే వాళ్ళం 1 లీటర్. అండ్ ఇక్కడైతే ఆవు పాలతో అనమాట. మనకి ఆవు పాలు ఎలా అయినా సరే టేస్టీగా ఉంటుంది. సో ఇది చాలా అంటే చాలా బాగుంది రెసిపీ. ఎవరైనా కావాలంటే మీరు కూడా చేయండి, చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుంది. గీ చూర్మా ఏంటంటే మనం మార్నింగ్ పిల్లలు లేచిన వెంటనే మనం బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక 2-3 స్పూన్స్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఒక చిన్న సింపుల్ రెసిపీ అండ్ యమ్మీ రెసిపీ అనమాట. ఎవరైనా సరే చేసి నాకు షేర్ చేసి చెప్పండి ఎలా ఉందో. అండ్ ఎవరికైతే ఈ గీ చూర్మా కోసం తెలుసో వాళ్ళు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా అదైతే తొందరగానే అయిపోయింది. ఇక కర్రీ కూడా మనకి చక్కగా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అనమాట, ఫ్రై అయిపోయింది. అండ్ ఇదిగోండి ఇప్పుడు సమ్మర్స్ కదా, ఇక అందరూ కూడా కాటన్ డ్రెస్సెస్ అండ్ ఎంత హెయిర్ స్టైల్ నీట్గా ఉంచుకుందామన్నా సరే ఇలా టై చేసుకొని మనం ఇంకా కిచెన్లో వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. ఇక పిల్లలైతే ఇంట్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు వంట అయిపోతే అప్పుడే వాళ్ళకి కూడా పెట్టేస్తా అండ్ నేను కూడా భోజనం చేసేస్తా అనమాట. అండ్ ఇవాళ ఈ సైడ్ డిష్ చాలా బాగా నచ్చింది పిల్లలకి. ఇదైతే ఎగ్జాక్ట్లీ ఒక 2 డేస్లో కంప్లీట్ కూడా అయిపోయింది మాకు. అసలు మిగలేదనమాట. కానీ చాలా బాగుంది, చాలా టేస్టీగా అనిపించింది అనమాట. ఇవాళ ఇంకా పప్పు గోంగూర అండ్ బంగాళదుంప ఫ్రై అండ్ ఇదిగోండి
ప్లేటింగ్ అయితే పెట్టేశాను కదా. ఇక పిల్లలకు కూడా భోజనాలు అయిపోయాయి అండ్ డిష్ అవుట్ కూడా చేసేసాను. ఎప్పటికప్పుడే నేను వంట చేసేసి వెంటనే వెజల్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్లీన్ చేసేసుకుంటా అనమాట. ఇదిగోండి గీ చూర్మా అయితే అంత అయింది అండ్ గీ అయితే ఈసారి ఎంత వచ్చింది. చక్కగా మనకి గీ చేసుకుంటే పాలమేగడతో ఇన్ని రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ బటర్ కూడా తీసుకోవచ్చు. నేను కొద్దిగా బటర్ కూడా ఉంచుకున్నా రోటీస్లో పెట్టుకోవడానికి. సో ఇక గీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత ఇవన్నీ ఎత్తిపెట్టేశాక నేను ఇంకా వెజల్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్న, బయటికి వెళ్ళి వాష్ చేసి వచ్చేసి ఇక ఎట్ లాస్ట్ మనకి కిచెన్లో ఇంత వర్క్ చేసామంటే మనం ఇక ఈవినింగ్ వరకు మళ్ళీ మనకి కిచెన్లో వర్క్ ఉండదు. కాబట్టి నేను ఎప్పటికప్పుడే కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటా అనమాట. ఇక నాకు వెజల్స్ అన్నీ క్లీన్ అయ్యే లోపల ఈ స్టవ్ కూడా చల్లగా అయిపోతుంది. ఇక ఆల్ ఓవర్ ఒక్కసారి డస్టింగ్ చేసేసుకుంటే ఇంక నాకు అసలు వర్క్ అనేదే ఉండదు. నాకే కాదు, ఎవరైనా సరే ఇలాగా మనం వర్క్ కంప్లీట్ చేసుకుంటే ఎవరికి కూడా వర్క్ అనేది ఉండదు. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ కూడా ఆఫ్టర్నూన్ కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికే ట్రై చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. సో దట్స్ వే ఇంకా పనులన్నీ కూడా ఇలాగా నేను ఎర్లీగా చేసుకొని కొద్దిగా అయితే న్యాప్ తీస్తున్నా అనమాట ఈ మధ్యన. అండ్ అందరితో చాలా రోజులు అయిపోతుంది మాట్లాడి. నేను డైలీ వ్లాగ్ ఎడిట్ చేసి పెడదాం అనుకుంటూనే ఉంటున్నా, బట్ మీకు షేర్ చేశాను కదా, ఇప్పుడైతే సమ్మర్స్లో ఎవ్రీ ఇయర్ నాకు హెల్త్ కండిషన్ ఇలానే ఉంటుందన్నమాట. సో సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి హెడేక్ వస్తే 3 to 4 days వరకు కూడా కంప్లీట్గా అలానే రెస్ట్ తీసుకోవాలి. అసలు మాట్లాడడం కాదు కదా, లేసే ఓపికే ఉండదన్నమాట. సో దట్స్ వే నాకు ఎప్పుడు ఏ రోజు బాగుందో ఆ రోజైతే నేను వ్లాగ్ కంప్లీట్గా ఎడిట్ చేసి అయితే పెడుతున్నా అనమాట. సో ఇదిగోండి స్టవ్ అంతా కూడా నీట్గా ఇంకా క్లీన్ చేసేసాను. ఇక మనకి ఈవినింగ్ వరకు కూడా ఏ వర్క్ ఉండదు. ఇంకా స్టవ్ క్లీన్ చేసేసి ఒక్కసారి ఇంకా అన్నీ కూడా టచ్అప్ అనేది ఇచ్చేస్తా. నేనైతే ఇంకా పిల్లలు పైన తింటారు కాబట్టి నేను డైనింగ్ టేబుల్ మీద తింటాను. సో ఇక డైనింగ్ అంతా కూడా ఒక్కసారి నీట్గా క్లీన్ చేసేసుకొని ఇక తర్వాత ఇంకా చిన్న చిన్న డస్టింగ్స్ అనేవి మనకి కంప్లీట్గా లేడీస్ వర్క్ చేసామంటే ఇంకా అన్ని పనులు కూడా ఒకేసారి చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి. అండ్ నాకు ఇలాంటి డస్టింగ్స్ ఏంటంటే మార్నింగ్ అవ్వదనమాట. దీపం పెట్టుకోవాలని తొందరలో మనం ఫ్లోర్ క్లీనింగ్ ఒకటే చేసుకోగలం, కానీ ఇలాంటి చిన్న చిన్న డస్టింగ్స్ క్లీనింగ్స్ అయితే చేయలేం కదా. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాకైతే నేను డైలీ ఒక్కసారి అయితే ఇలా వైప్ చేసేసుకుంటా అనమాట సరౌండింగ్స్ అన్నీ కూడా. ఇలా చేసుకోవడం వల్ల చాలా నీట్గా కూడా ఉంటుంది ఇల్లు అండ్ ఎప్పుడు కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడు న్యూ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది. సో పాత దానిలా కనిపించదు అండ్ మనకి ఏదైనా అందంగా ఉన్నది చూస్తే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. 11 o'clock to 2 o'clock వరకు ఇలా అయిపోతుంది. సో ఈ వ్లాగ్ మీ అందరికీ ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒక్కసారి వాచ్ చేయండి. మన ఛానల్లో నేనైతే డైలీ వ్లాగ్స్, ఇక కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్, హోమ్ డెకార్ ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటా. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతా. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.